ఈ రోజు దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం ఏంటంటే కొన్ని దశాబ్దాల పాటి మూసీ నది ఒడ్డున ఇక్కడ లంగరౌస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కొన్ని వేల మంది కుటుంబాలయో ఆ కుటుంబాలన్నింటినీ కూడా దూరం చేసేసి ఆ ఇళ్లని కూలగొట్టి అక్కడ గాంధీ తాత విగ్రహం పెడుతున్నారంట. సరే, గాంధీ తాత విగ్రహం పెట్టడానికి ఆయన కావాల్సిన సొమ్ము అంట 5,000 కోట్లు అంట. ఇక్కడనేమో వేల కుటుంబాల ఇల్లు కూడా కొడుతారంట. గాంధీ తాత విగ్రహానికేమో 5,000 కోట్లతో కడతారంట. ఇదేమన్నా కనీసము కొంచెమన్నా దిమాకు ఉన్నటువంటి పనైనా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇస్తారన్నటువంటి రైతు బంధు ఇయ్యాడానికి నాట్లు పడ్డాయి, ఇప్పటిదాకా ఇచ్చిన గతి లేదు, అతి లేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే మొదటి ఏడాదిలో ఏడాదికి ఇచ్చినటువంటి పాపన పోలేదు. రైతులకు చేస్తున్నటువంటి రుణమాఫీ ఇయ్యలేదు, వికలాంగులకు ఇస్తానటువంటి పెన్షన్ ఇయ్యలేదు, ముసలిళ్ళకి ఇస్తానటువంటి పెన్షన్ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా 5,000 కోట్లు తీసుకుంటే అప్పరంగా ఒక విగ్రహం పెడతావా? అది కూడా గాంధీ మహాత్ముడిది. మహాత్మా గాంధీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసిండు ఆయన జీవితాంతం కూడా. ఆయన చూసి ఎట్లుంటాడండి మనం ఇప్పటికి కూడా ఆయన ఫోటోలు కానీ వీడియోలలో చూస్తే ఆయన ఎట్లుండేవాడు? ఒక ధోతి, ఆ ధోతి కోటి ఒక గడియారం చెప్పుకొని, ఒక కళ్ళద్దాలు, ఒక కట్టె, ఒక 2 జతలు చెప్పులు. ఆయన శరీరం మీద కూడా ఒక షర్ట్ కూడా వేయలేదు. ఒక గసవంటి గాంధీ తాతలంట ఈ సన్నాసుడు 5,000 కోట్లు పెట్టి విగ్రహం కడుతుంటారు. గాంధీ తాత మునిమనోడు కూడా ట్వీట్ చేసింది, తుషార్ గాంధీ అనేటైనా గాంధీ విగ్రహం పెట్టడానికి వేల మంది ఇల్లు ఊడుస్తా అంటావు రేవంత్ రెడ్డి, ఈ బుద్ధి తక్కువ నిర్ణయాన్ని ఆపు అని చెప్పేసి చెప్పిండు ఆయన కూడా. ఇప్పటికైనా నీకు బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే రేవంత్ రెడ్డి ఇటువంటి సిగ్గు తక్కువ పనులు, ఇటువంటి చిల్లర పనులు బంద్ పెట్టు. ప్రజల్ని నువ్వు పక్కన పడేసి ఆ పెద్ద మనిషి విగ్రహం పెడతా అంటావు. పెద్ద మనిషి విగ్రహాలు కరువైనాయి, రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తం మీద ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా అయినా, అమెరికా అయినా, లండన్ అయినా, ఏడమైనా కూడా గాంధీ తాత విగ్రహాలు. ఇండియా అంటే గాంధీ తాత అని చెప్పేసి చూస్తారు ప్రపంచంలో. అసలు ఆయన విగ్రహం మళ్ళీ ఇంకోటి కావాలా, దానికి 5,000 కోట్లు పెట్టాలి. సన్నాసి నాకు అర్థం కాదు. ఏం పరిపాలన గిదేనా? నీ మనమో మసానమా? ఏం పాడైంది ఈ పరిపాలన? ఇచ్చినటువంటి హామీలకు దిక్కు లేదు, ఉద్యోగాలు ఇస్తలేవు, మన లేదు. అసలు గాంధీ తాత బతుకుంటే నీ గుండు మీద 2 మొట్టికాయలు వేసి అవలాగాను నువ్వు నా విగ్రహం ఎవరు కట్టుకున్నారా సన్నాసి అని చెప్పేసి నిన్నే తిట్టుకోవచ్చు. ఏం పరిపాలన నాకు అర్థం కాదు. తెలియలేదు, మన లేదు. సన్నాసోడా గాంధీ తాత నీ లెక్క ₹1,00,000 పెట్టి అంగిలు దొరుకుకోడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బూట్లు దొరుకుకోడు, ఇవన్నీ పనులు చేయలేదు. చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసిండు. అంగే దొరుకోలేదు కదా ఆయన బతుకున్న రోజులు. నువ్వేమో ₹1,00,000 దాటకుండా అంగే దొరుకోవు. నీ అంతా సోంబేరి గాడు, అవినీతి పరుడు ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేడు. 50 లక్షల రూపాయలు నోట్ల కట్టలతో మిట్ట మధ్యలో దొరికినటువంటి చిప్పకూడు తిన్నటువంటి దొంగవి నువ్వు గంతా ఒక మహాత్ముడిది, పుణ్యాత్ముడిది నువ్వు విగ్రహం పెడతా అంటే ఆ విగ్రహం కూడా మలినం అయిపోతుంది. సన్నాసి ఆయన జాతిపిత, దేశానికి ఒక జాతిపిత, మహాత్ముడు. నువ్వు బూత్ పితవి. నీకు గబ్బునోరుతో బూతులు తిడుతూ సాటి ప్రజల్ని అగౌరవపరుచుకుంటూ నువ్వు అంత పెద్ద మహానుభావుడు విగ్రహం పెడితే దానికి ఒక సార్థకత ఉంటుందా? అది కాకుండా గాంధీ తాత ప్రధాన సూక్తి ఏం చెప్పిండా? చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నాడు. నువ్వు చెడు మాట్లాడకుండా బయట కాలే పెట్టావు కదా ఇంటి బయట. నువ్వు ఒక బూత్ పితవుడు, నువ్వు జాతిపిత విగ్రహం పెడతావా? సన్నాసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కళ్ళు తెరువు. ఆ రాహుల్ గాంధీ, ఆ సోనియా గాంధీ వాళ్ళ కాళ్ళు పట్టుడు, వాళ్ళ కాళ్ళు పట్టే పని కోసం విగ్రహాలు పెట్టుడు బంద్ పెట్టు. వాళ్ళకే గాంధీ పేరు లేదు అసలు. వాళ్ళు